అంటే ఆడవాళ్ళని కించపరుస్తూ. రిజర్వేషన్ గురించి మీ అభిప్రాయం ఏంటంటే, అందరూ లేడీస్ లేజీ అంటున్నారు, సరే ఒక పని చేయండి, మాకు వంట నేర్పియండి, మేము వంట నేర్చుకుంటాం, వాళ్ళు అసెంబ్లీలకి పార్లమెంట్ కి వెళ్తారు అంటే ఏంటండి? వంట చేయటం అంటే చులకన? అంత తీసి పారేస్తారా? మీలో ఎంతమంది రోజు పనికి వెళ్తారండి? ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు? గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు? లేకపోతే పొలం పనులకు వెళ్తున్నారు? ఎంతమంది వెళ్తున్నారు? దాదాపు ఇక్కడ ఉన్న 90% మంది వెళ్తున్నారు, అవునా కదా? ఇంట్లో నుంచి అడిగి బయట పెడతారు కదా. మీరు వంట చేయకపోతే ఇల్లు నడుస్తుందా? ఉండలేరు. ఒక్కరోజు మీరు వెళ్ళినా కూడా ఆ ఇంట్లో మగవాడు అల్లాడిపోతాడు, అవునా కదా? అలాంటిది అంటే ఆడవాళ్ళు కేవలం వంటింటికే పరిమితం, మీరు వాళ్ళని చట్టసభలకు పంపిస్తున్నారు కాబట్టి మాకు వంట నేర్పియండి ఒక నాయకుడు అన్నాడంటే ఎలాంటి మనస్తత్వం ఉన్నారో ఆలోచించాలి. అందుకే కూటమి ప్రభుత్వం కూడా చాలా వాళ్ళు చెప్పే ప్రతి మాటలో కూడా ఆడవాళ్ళకి పెద్దపీట వేస్తున్నారు. అది ఓర్చుకోలేక ఇలాంటి మాట చాలా మంది మాట్లాడుతున్నారు. వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే కేవలం ఆడవాళ్ళ ఇంటికే పరిమితం, పిల్లల్ని పెంచుకోవాలి, పిల్లల్ని కనాలి, అంతే తప్పితే నోరు తెచ్చి మాట్లాడకూడదు అనే ఉద్దేశంతో. ఎందుకంటే మగవాళ్ళకి ఆ పవర్ ఇంకా మా చేతుల్లోనే ఉండాలి, ఆడవాళ్ళకి వెళ్ళకూడదు, వెళ్ళిపోతే వాళ్ళు ఎక్కడ మమ్మల్ని దాటి వెళ్ళిపోతారు అనే ఉద్దేశం చాలా మందికి ఉంది. ఆ మనస్తత్వం ఇంత మారాలి. ఎందుకంటే ఆడవాళ్ళ సాధికారత, ఆర్థికంగా వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండాలి, ఎంపవర్ అవ్వాలి అంటున్నప్పుడు కేవలం ఒక ప్రభుత్వమే ఒక ఆడవాళ్ళే చేస్తే సరిపోదండి. అది ఇంటి నుంచి మొదలవ్వాలి. మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసికట్టుగా నడిస్తేనే అది సాధ్యం అవుతుంది. ఈ రోజు కేంద్రంలో కూడా వికసిత్ భారత్ అంటే కేవలం మగవాళ్ళే అవుతుందండి? అవ్వదు. ఆడవాళ్ళు చాలా ముఖ్యం. ఆ దిశగానే కేంద్రం గాని రాష్ట్రం గాని ఇన్ని పథకాలు తీసుకొచ్చి ఆడవాళ్ళకి స్వేచ్ఛ అనేది ముందుకు తీసుకొస్తుంది. వాళ్ళు స్వేచ్ఛగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి. మీరందరూ సంపాదిస్తున్నారా ఎంతో కొంత, ఎంత పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా సరే, సాఫ్ట్వేర్లు అయినా సరే, డాక్టర్లు అయినా సరే, ఆడవాళ్ళకి ఇదే పరిస్థితి. ఎందుకంటే ఆ ఫ్రీడమ్ ఇవ్వదలుచుకోవట్లేదు. సో మీకు ఇప్పుడు వచ్చిన స్వేచ్ఛ అవునా కాదా? మీరు బయటకు వెళ్ళాలనుకుంటారు, ప్రతి దానికి హస్బెండ్ దగ్గరికి వెళ్ళో లేకపోతే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళో చేయాల్సిన అవసరం లేదు కదా. ఫ్రీగా బస్సు వెళ్ళొచ్చు, మీరు ఉద్యోగానికి వెళ్ళొచ్చు. అట్లీస్ట్ మనకు ఒక ఏంటంటే అది మానసిక ఇది ఆనందం కాదా? చేయి జాచక్కర్లేదు. నేను బయటకు వెళ్ళాలనుకుంటే స్వేచ్ఛగా వెళ్ళి ఎక్కేయచ్చు బస్సు, ఉద్యోగానికి వెళ్ళొచ్చు, హ్యాపీగా కాపాడుకోవాలి.